మణిపూర్కు చెందిన యువ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త రొనాల్డో లైసరామ్ తన నాయకత్వంలో సాగిన ఒక అంతర్జాతీయ స్థాయి అన్వేషణలో 12.5 బిలియన్ సంవత్సరాల నాటి గెలాక్సీలను కనుగొన్నందుకు మురిసిపోయి స్వరాష్ట్రానికి చెందిన సరస్సు పేరు వాటికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. రొనాల్డో లైసరామ్ సరికొత్త ఆవిష్కరణతో విశ్వం ఆరంభం నాటి మరిన్ని రహస్యాలు వెలుగులోకి వస్తాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అంటున్నారు. మణిపూర్లోని లోక్టక్ లేక్ మాదిరిగా ఆ గెలాక్సీలు తనకు కనిపించాయని, అందుకే ఆ పేరు పెట్టానంటూ సదరు శాస్త్రవేత్త పక్కపక్కనే ఆ ఫోటోలను పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశాడు. బిష్ణుపూర్ జిల్లాలోని ఈ అతిపెద్ద మంచినీటి సరస్సు తమ రాష్ట్రానికి జీవనాధారమని, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దీన్ని ఇప్పుడు ఖగోళ చిత్రపటం మీద నిలిపానని ఆనందించాడు ఆయన. గత కొన్నేళ్లుగా దేశ విదేశాల్లో మణిపూర్ పేరు మరో విధంగా వినబడుతున్న తరుణంలో ఇటువంటి వార్తలు సంతోషం కలిగిస్తాయి. కష్టాలు కన్నీళ్లకు నిలయంగా, నిరంతర ఉద్రిక్తతలకు మారుపేరుగా మిగిలిన తన రాష్ట్రాన్ని రొనాల్డో ఇలా స్మరించుకున్నాడు. కొత్త ముఖ్యమంత్రి రాకతో మణిపూర్లో పరిస్థితులు గాడిన పడతాయన్న ఆశ ఎక్కువ కాలం నిలవలేదు. 3 ఏళ్ల పాటు మీతీ కుకీల మధ్య తీవ్ర హింస చూసిన రాష్ట్రం ఇప్పుడు నాగా కుకీ హింసతో రగులుతోంది. రాష్ట్రంలో 4వ వంతు ఉన్న నాగాలు ఇంతకాలం మీతీ కుకీ హింసకు దూరంగా ఉన్నారు. కానీ ఫిబ్రవరి నుంచి నాగా కుకీ వైరం పుంజుకుని మళ్లీ గృహదహనాలు, దోపిడీలతో రాష్ట్రం ఉడుకుతోంది. గత 3 నెలల్లో దాదాపు 20 హింసాత్మక సంఘటనల్లో 15 మంది కన్నుమూశారు. గత వారం ఈ ఇరు తెగలకు చెందిన 40 మంది అపహరణకు గురై మరింత రక్తపాతం జరిగింది. కొందరు విడుదలైనప్పటికీ ఉభయపక్షాలు ఇంకా కొందరిని బందీలుగా ఉంచుకున్నారు. ఒక బహిరంగ స్థలంలో మద్యం తాగుతున్న కొందరు కుకీ యువకులను అటుగా పోతున్న నాగా ఉపాధ్యాయుడు దూషించడం ఈ ఘర్షణలకు మూల కారణమట. ఈ కుకీ యువకులు స్థానికంగా హింస, దోపిడీలకు పాల్పడుతున్నారని, వారికి మిలిటెంట్లతో సంబంధాలు ఉన్నాయని నాగాల ఆరోపణ. తమ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా తంగుల్ నాగా తెగవారు ఆదేశించడంతో కుకీలు తిరగబడ్డారు. మిగతా 4 తెగల నాగాలు రంగప్రవేశం చేయడంతో స్థానికంగా మొదలైన ఘర్షణ అన్ని ప్రాంతాలకు విస్తరించింది. కుకీలు సైతం ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ నాగాల మీద విరుచుకుపడుతున్నారు. నాగా కుకీ మధ్య వైరం అనాదిగా ఉన్నందున ఈ పరిణామాలు అధికారులను భయపెడుతున్నాయి. 1992లో ఈ 2 తెగల మధ్య ఘర్షణలు రేగి 5 ఏళ్లు సాగి 1000 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులైనారు. గృహదహనాలు, అఘాయిత్యాలు యథేచ్ఛగా సాగాయి. ఇప్పటి ఘర్షణకు బలమైన, నిర్దిష్టమైన కారణమేది పైకి కనబడకపోయినా పరస్పర అవిశ్వాసం, భూమి హక్కు ఇత్యాదివి పనిచేసినట్టు కనిపిస్తోంది. లోయ ప్రాంత మీతీలతో సుదీర్ఘకాలం పోరాడిన కొండ ప్రాంత కుకీలు తమకు స్వయం పాలన కావాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది నాగాల్లో తీవ్ర అపనమ్మకాన్ని, అభద్రతను పెంచిందని ఓ వాదన. కుకీలకు స్వయం పాలన దక్కితే వారు నాగాల భూములను లాక్కుంటారన్న ప్రచారం ఒకటి నిరంతరం సాగుతూ హింస ఆరకుండా చేస్తోంది. ఉభయపక్షాలకు చెందిన మిలిటెంట్ గ్రూపులు ఇందుకు నాయకత్వం వహించడమే కాక నాగా మిలిటెంట్లలో చీలిక వర్గాలు తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం దీన్ని అవకాశంగా తీసుకున్నాయి. మీతేలతో ఘర్షణల సందర్భంగా కొండ ప్రాంతాలకు తరలిన కుకీలు నాగా ప్రాంత వనరులపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ప్రచారం సాగుతోంది. 3 ఏళ్ల పాటు మీతీ కుకీ వైరాన్ని రగిల్చిన బీరేన్ సింగ్ను తప్పించి ఏడాది కాలం రాష్ట్రపతి పాలనలో ఉంచిన తర్వాత మణిపూర్ కాస్తంతా చల్లబడింది. 3 నెలల క్రితం ముఖ్యమంత్రి అయిన ఖేమ్చంద్ యమ్నం మీతీ కుకీల మధ్య సయోధ్య కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్త యుద్ధం ఆరంభమైంది. దీని వెనుక కూడా రాజకీయ కుట్రలున్నాయేమో తెలియదు గాని ఈ సరిహద్దు రాష్ట్రం నిత్యం రగులుతూనే ఉండడం విషాదం, ప్రమాదకరం.